Hello friends, welcome to our channel Budget Friendly Properties. బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్ ఈరోజు ఒక కొత్త లొకేషన్కి అయితే రావడం జరిగిందండి. మంచి బడ్జెట్ ఫ్రెండ్లో ఇక్కడ చాలా హౌసెస్ ఉన్నాయండి. ఈరోజు ఫస్ట్ అయితే ఒక ప్రాపర్టీ ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను. మంచి వెంచర్స్ కానీ మంచి లేటెస్ట్ హౌసెస్ కావాలి, పీస్ఫుల్ ఉండాలంటే ఈ ఏరియాకి మీరు కూడా రావాల్సిందండి. ఎక్కడ అనుకుంటున్నారా? ఇది వచ్చేసి దమ్మాయిగూడ అండి. మనకు నాగరం ఈసీఎల్ నాగరం ఇదంతా ఐడియా ఉంది కానీ నియర్ బై దమ్మాయిగూడ అని చెప్పేసి ఒక లొకేషన్ ఉంది. సిటీకి చాలా దగ్గరలో ఉందన్నమాట ఈ లొకేషన్. రీజనబుల్ ప్రైజెస్లో లేటెస్ట్ హౌసెస్ అయితే ఇక్కడ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఏరియా కూడా చాలా పీస్ఫుల్గా ఉందండి. అవుటర్ రింగ్ రోడ్ దగ్గరకు ఉంది, ఇటు సిటీ కూడా దగ్గరలో ఉందన్నమాట. ఈరోజు మంచి ప్రాపర్టీతో మీ ముందుకైతే రావడం జరిగిందనమాట. ఇదే అండి ఆ ప్రాపర్టీ చూస్తున్నా కదా, G+1 అయితే కన్స్ట్రక్షన్ చేశారండి. మనకు గ్రౌండ్ ఫ్లోర్ 2 BHK ఉంటుంది, ఫస్ట్ ఫ్లోర్ కూడా 2 BHK ఉంటుంది అనమాట. 150 స్క్వేర్ యార్డ్స్లో చాలా అద్భుతంగా కన్స్ట్రక్షన్ చేశారండి. 25x55 డైమెన్షన్స్ అన్నమాట. వెస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ అండి. 3000 SFT అన్నమాట. మొత్తం వచ్చేసి ఈ ఏరియాలో పర్ యార్డ్ వచ్చేసి మనకు 45,000 అయితే నడుస్తుంది అనమాట. ప్రాపర్టీ ప్రైస్ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు క్లియర్గా చెప్తాను. ఇలాంటి ప్రాపర్టీస్ ఈ కాలనీలో చాలా ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఈ పక్కకున్న ప్రాపర్టీస్ కూడా రీసెంట్లీ కన్స్ట్రక్షన్ చేశారు. రీసెంట్లీ ఆల్రెడీ అవి సోల్డ్ అవుట్ అయిపోయినాయి, ఉంటున్నారు, ఓనర్స్ కూడా ఉంటున్నారు అనమాట. ప్రజెంట్ ఈ 3 ప్రాపర్టీస్లో ఈ ఒక్క ప్రాపర్టీ అయితే సేల్కి ఉందండి. ఒకసారి మీకు లోపలికి వెళ్ళి క్లియర్గా చూపిస్తాను. ఫస్ట్ ప్రాపర్టీ ముందు రోడ్ చూస్తున్నారు కదండి, ఇది 25 feet రోడ్ అన్నమాట. మంచి CC రోడ్స్ ఉన్నాయండి, చుట్టూ కాలనీ అండి, రెడీ టు ఆక్యుపై ప్రాపర్టీ అండి. ఫస్ట్ మనం గేట్ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. మనకు లోపలికి వెళ్ళడానికి 9 feet గేట్ తీసుకున్నారండి. గేట్ కూడా మంచి టాటా స్టీల్ యూజ్ చేసినారు. ఇక ర్యాంప్ విషయానికి వస్తే గ్రానైట్తో ర్యాంప్ తీసుకున్నారండి. అదేవిధంగా మనకు ఇక్కడ చెట్లు పెట్టుకోవడానికి ప్రొవిజన్ ఇచ్చిన, ఆల్రెడీ చెట్లు కూడా పెట్టి ఉంచినారండి. మీరు ఏం పని చేయడం అవసరం, రెడీగా వచ్చేసి ఉండొచ్చు అన్నమాట. అలాంటి ప్రాపర్టీని మీకు ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. మనకు ఫస్ట్ ఎంటర్గానే పార్కింగ్ ఉందండి. పార్కింగ్లో మనము కార్ అయితే మంచిగా పార్క్ చేసుకోవచ్చు, బైక్స్ కూడా పార్క్ చేసుకోవచ్చు అండి. కింద కూడా కంప్లీట్ మనకు గ్రానైటే తీసుకున్నారండి. ఇది కూడా లపత్రా తీసుకున్నారు. చుట్టూ కూడా ఈ విధంగా టైల్స్ అయితే పెట్టినారండి. ఇక ఫాల్ సీలింగ్ విషయానికి వస్తే మంచిగా PVCతోని మంచిగా ఫాల్ సీలింగ్ తీసుకున్నారు, లైట్స్ పెట్టినారు, ఎవ్రీథింగ్ అయితే పెట్టినారనమాట. దీనికి బోర్ వాటర్, మున్సిపల్ వాటర్, డ్రైనేజ్ సిస్టమ్ ఎవ్రీథింగ్ ఉన్నాయండి. ఫస్ట్ కింద వచ్చేసి మనకు రెంటర్ పర్పస్ కన్స్ట్రక్షన్ చేశారండి. కింద వచ్చేసి మనకు డబుల్ బెడ్రూమే ఉంటుంది. అదేవిధంగా ప్రాపర్టీ చుట్టూ ఈ విధంగా ఒక 2 feet గల్లీ కూడా వదిలిపెట్టినారండి. ప్రాపర్టీ చుట్టూ ఈ విధంగా మనం తిరగొచ్చు అన్నమాట. లాస్ట్కి మనకు సంప్, అదేవిధంగా బోర్ అయితే ఉంటుందండి. ఇది రెంటర్ పర్పస్ అండి. ఫస్ట్ ఓనర్ కోసం కన్స్ట్రక్షన్ చేసిన ప్రాపర్టీ చూపించిన తర్వాత కింది చూపిస్తాను. మనం ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దామండి. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళే ముందు స్టెప్స్ చూడండి. స్టెప్స్ కూడా 3.5 feet స్టెప్స్ తీసుకున్నారు. స్టెప్స్ కింద కూడా మనకు మంచిగా వాష్ ఏరియా అయితే తీసుకున్నారండి. పైకి వెళ్ళడానికి యూజ్ చేసిన స్టెప్స్ కూడా గ్రానైట్తోనే యూజ్ చేసినారండి. స్టీల్ రైలింగ్ తీసుకున్నారు. మంచిగా వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా ఈ విధంగా విండోస్ కూడా తీసుకున్నారు అనమాట. ప్రాపర్టీ వచ్చేసి దమ్మాయిగూడ అండి, నాగరం దగ్గర, ఈసీఎల్కి చాలా నియర్ బై అయితే ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి అయితే రావడం జరిగిందండి. ఇది బాల్కనీ కూడా చాలా స్పేషియస్గా ఒక రూమ్ అంతా తీసుకున్నారనమాట. కింద కంప్లీట్ మనకి ఏంటంటే లపాత్రా తీసుకున్నారు, గ్రానైట్ లపాత్రా యూజ్ చేసినారండి. ఒకసారి ముందు కాలనీ చూడండి. మంచి కాలనీ అండి, పీస్ఫుల్ ఏరియా, చుట్టూ మంచి గ్రీనరీ, అన్నీ ఏంటంటే ఇక్కడ G+1 లేకపోతే గ్రౌండ్ ఫ్లోర్లే ఉన్నాయన్నమాట. మంచి లొకేషన్లో ఉంది, వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా ఉంది. ఇక్కడ కూడా మనకు రైలింగ్ చూస్తే టఫన్ గ్లాస్ తీసుకున్నారు, స్టీల్ ఒక రాడ్ అయితే తీసుకున్నారు. ఫాల్ సీలింగ్ చూస్తే మంచిగా లేటెస్ట్గా ఫాల్ సీలింగ్ తీసుకున్నారండి. పిల్లర్స్ కూడా ఎక్కడ కనిపించకుండా మనకు టైల్స్తో విధంగా స్టిక్ చేసేసి చాలా బ్యూటిఫుల్గా తీసుకున్నారు. ఇది సింహద్వారం అండి. సింహద్వారం మెయిన్ ఇంట్రెస్ట్ మనకు వెస్ట్ ఫేసింగ్ అనమాట. వెస్ట్ ఫేసింగ్తో 100% వాస్తోని ప్రాపర్టీని అయితే కన్స్ట్రక్షన్ చేశారు. చుట్టూ కూడా చూడండి మంచిగా టైల్స్ తీసుకున్నారు, లేటెస్ట్ టైల్స్ తీసుకున్నారు. ఇక్కడ కూడా మనకు వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా ఒక 2 feet గల్లీ ఇక్కడ కూడా పెట్టినారనమాట. మనం లాస్ట్ కూడా వెళ్ళిపోవచ్చు ఇక్కడ నుంచి, ఆ విధంగా పెట్టినారండి. ఒకసారి లోపలికి వెళ్ళి మిగతా చూద్దాం. ఫస్ట్ డోర్ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దామండి. డోర్స్ వచ్చేసి మనకు కంప్లీట్ ఇండియన్ టేకే యూజ్ చేసినారు. అదేవిధంగా పక్కకు చూస్తే విండోస్ కూడా తీసుకున్నారండి. ఇవి కూడా గ్లాస్ విండోస్ అయితే పెట్టినారండి. ఫస్ట్ ఎంటర్గా మనకు హాల్ ఉంటుంది. ఇది హాల్ అన్నమాట. హాల్ కూడా చాలా స్పేషియస్గా పొడుగ్గా అయితే తీసుకున్నారండి. కింద కంప్లీట్ మనకు వైట్ టైల్స్ యూజ్ చేసినారు. పైన ఫాల్ సీలింగ్ వచ్చి బ్యూటిఫుల్ ఫాల్ సీలింగ్. ఇక పెయింటింగ్స్ చూడండి, ప్రతి రూమ్లో డిఫరెంట్ ఆఫ్ పెయింటింగ్స్ అయితే తీసుకోవడం జరిగిందనమాట. నెక్స్ట్ ఇక్కడ విండోస్ విషయానికి వస్తే UPVC విండోస్ తీసుకున్నారండి. మంచిగా
గ్రిల్స్ కూడా పెట్టినారు సెక్యూరిటీ పర్పస్. చుట్టూ కూడా మన గ్రానైట్తో ఫ్రేమింగ్ కూడా తీసుకున్నారు. నెక్స్ట్ వచ్చేసి టీవీ యూనిట్ అండి. టీవీ యూనిట్ కూడా చాలా స్పేషియస్గా తీసుకున్నారండి. ఇక్కడ కూడా టైల్స్ పెట్టినారు. మనకు ప్లాట్ఫామ్ వచ్చేసి గ్రానైట్ అయితే యూజ్ చేసినారండి. అదేవిధంగా ఇక్కడ కూడా నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ ఇచ్చినారు. మనం కిచెన్లోకి వెళ్ళడానికి మంచి ఒక ఆర్చ్ టైప్ తీసుకున్నారు, చూస్తున్నారు కదా. ఇటు ముందుకు వెళ్ళిపోతే మన కిచెన్ అండి. ఇక్కడ కూడా మనకంటే షెల్ఫ్స్, నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ ఇచ్చినారండి. ఇది డైనింగ్ ఏరియా అండి. డైనింగ్ ఏరియా కూడా చాలా పీస్ఫుల్గా నీట్గా ఉండే విధంగా డైనింగ్ ఏరియా కూడా మంచిగా తీసుకున్నారనమాట. నెక్స్ట్ పక్కకి కిచెన్ తీసుకున్నారు. కిచెన్ కూడా చూస్తే చాలా స్పేషియస్గా నీట్గా అవుతుందండి. ప్లాట్ఫామ్ కూడా మన గ్రానైట్తో తీసుకున్నారు. చుట్టూ టైల్స్ తీసుకున్నారు. ఒక విండో తీసుకున్నారు. షెల్ఫ్స్ విషయంకి వస్తే చాలా స్పేషియస్గా నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్, కింద కూడా టైల్స్ అయితే యూజ్ చేసినారండి. ఇక్కడ ఫ్రిడ్జ్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ ఇచ్చినారు. పైన కూడా ఫాల్ సీలింగ్ విషయాన్ని చూస్తే నీట్ ఫాల్ సీలింగ్. ఇక్కడ కూడా మనకి ఏంటంటే మంచి ఒక డెకరేషన్ అయితే చేయడం జరిగిందనమాట. నెక్స్ట్ వచ్చేసి పూజ గది. ఇక్కడ మనకు ఒక పూజ గది ఇచ్చినారండి, చూస్తున్నారు కదా. పూజ గది కూడా మంచిగా నీట్గా పెద్దగానే తీసుకున్నారండి. దీంట్లో కూడా టైల్స్ కానీ ఫాల్ సీలింగ్ ఎవ్రీథింగ్ అయితే ఇచ్చినారండి. మనకు వాస్తు ప్రకారము ఇక్కడ డోర్ కూడా పెట్టినారు, చూస్తున్నారు కదా. ఇది వాస్తు ప్రకారం ఒక డోర్ అయితే యూజ్ చేసినారనమాట. ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ వెళ్ళడానికి ఇక్కడ ఒక డోర్ కూడా తీసుకున్నారండి. ఇక్కడ వచ్చేసి మనకు చూస్తున్నారు కదా వాష్ ఏరియా. ఇక్కడ కూడా కంప్లీట్ వీళ్ళు టైల్సే యూజ్ చేసినారండి. చాలా స్పేషియస్గా వచ్చింది. బ్యాక్ సైడ్ కూడా దీన్ని బాల్కనీలో కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. బ్యాక్ సైడ్ కూడా ఒకసారి కాలనీ చూడండి, మంచి కాలనీ అండి. పీస్ఫుల్ కాలనీలో అయితే ఈ ప్రాపర్టీ ఉందండి. లేటెస్ట్ కన్స్ట్రక్షన్ చేస్తారు, రెడీ టు ఆక్యుపై ప్రాపర్టీ అన్నమాట. మీకు నచ్చినట్టయితే డైరెక్ట్ ఓనర్ నెంబర్ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను, డైరెక్ట్ ఓనర్ కన్సల్ట్ కాండి. నెక్స్ట్ వచ్చేసి మనము మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్ బెడ్రూమ్ రెండు కూడా చూద్దాం అన్నమాట. హాల్లో నుంచి మనకు లెఫ్ట్ సైడ్ తీసుకుంటే మాస్టర్ బెడ్రూమ్, రైట్ సైడ్ తీసుకుంటే చిల్డ్రన్ బెడ్రూమ్ అయితే రావడం జరిగిందండి. ఫస్ట్ మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం. మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా తీసుకున్నారు. కింద మొత్తం టైల్స్ ఈ విధంగా మంచిగా 4x4 యూపీవీసీ విండోస్, పైన ఫాల్ సీలింగ్ చూడండి, మంచి ఫాల్ సీలింగ్. షెల్ఫ్స్ చూస్తే నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ తీసుకున్నారన్నమాట. దీంట్లో కూడా అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉందండి. ఇది కూడా మంచిగా 6 feet టైల్స్, గ్రీజర్ పాయింట్, విండో, వాటర్ ప్రూఫింగ్ డోర్స్ ఈ విధంగా అయితే తీసుకుంటారండి. చాలా స్పేషియస్గా నీట్గా అవుతున్నాయి అన్నమాట. నెక్స్ట్ దీనికి వైట్ ఆపోజిటే మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ ఉంది. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా ఉందండి. దీంట్లో కింద టైల్స్ తీసుకున్నారు. ఒకసారి ఫాల్ సీలింగ్ చూడండి, బ్యూటిఫుల్ ఫాల్ సీలింగ్, 4x4 యూపీవీసీ విండోస్ విత్ మెష్ డోర్స్ అన్నమాట. పెయింటింగ్స్ విషయానికి వస్తే ఈ విధంగా లైట్ పెయింటింగ్స్ తీసుకున్నారు. దీంట్లో లో రూఫ్ కూడా యూజ్ చేసినారండి. ప్రాపర్టీ డీటెయిల్స్ మళ్ళీ ఒకసారి చెప్తాను, ఒకసారి వినండి. ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకు వాయుశక్తి నగర్లో అయితే ఉందండి. దమ్మాయిగూడ చాలా మంచి లొకేషన్లో 150 square yardsలో కన్స్ట్రక్షన్ చేశారు. వెస్ట్ ఫేసింగ్ అనమాట. 25x50 డైమెన్షన్స్ అండి. ఇప్పుడు ఓనర్ కోసం కన్స్ట్రక్షన్ చేసిన ప్రాపర్టీ చూసాం కదా. కింద వచ్చేసి మనం రెంటర్ కోసం అయితే కన్స్ట్రక్షన్ చేసిన ప్రాపర్టీ చూపిస్తానండి. ఈ ఏరియాలో పర్ 2 BHK వచ్చి మనకి ఈజీగా ఒక 12,000 రెంట్ అయితే రావడం జరుగుతుందంట. మనం ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నామండి. గ్రౌండ్ ఫ్లోర్లో రెంటర్ కోసం కన్స్ట్రక్షన్ చేశారు. దీన్ని కూడా వెస్ట్ ఫేసింగ్ అనమాట. డోర్స్ కూడా ఇండియన్ టేక్తో అయితే డోర్స్ తీసుకున్నారండి. ఒకసారి లోపల రండి. ఫస్ట్ ఎంటర్ గానే మనకైతే హాల్ ఉందండి. హాల్ కూడా మంచిగా నీట్గా స్పేషియస్ ఉంది. ఒక ఫ్యామిలీ మంచిగా రెంట్కి అయితే ఇవ్వచ్చు అనమాట. ఈజీగా 12,000 రెంట్ వస్తుంది. ఇక్కడ వచ్చేసి 5x4 యూపీవీసీ విండోస్ అండి. పైన బ్యూటిఫుల్ ఫాల్ సీలింగ్ అనమాట. టీవీ పెట్టుకోవడానికి టీవీ యూనిట్ ఉంది. అదేవిధంగా బ్యాక్ సైడ్ వచ్చేసేస్తే ఇక్కడ డైనింగ్ ఏరియా పక్కకే ఓపెన్ కిచెన్, చూస్తున్నారు కదా. కిచెన్ ఉందన్నమాట. కిచెన్ నుంచి మనం బ్యాక్ సైడ్ కూడా వెళ్ళొచ్చు అండి. బ్యాక్ సైడ్ వెళ్తే మనకి ఇక్కడ ఒక వాష్ ఏరియా ఉంది. అదేవిధంగా మంచిగా స్పేస్ కూడా ఉందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడనే మనకు ఒకటి పూజ గది ఇచ్చినారండి. పూజ గది కూడా మంచిగా స్పేషియస్గా ఉంది. వాస్తు ప్రకారం ఇక్కడ మనకు డోర్ కూడా ఇచ్చినారనమాట. నార్త్ ఫేసింగ్ డోర్ కూడా ఇచ్చినారు. నెక్స్ట్ వచ్చేసి మనము చిల్డ్రన్ బెడ్రూమ్, అదేవిధంగా మాస్టర్ బెడ్రూమ్ చేసి చూద్దాం అనమాట. మనకు రైట్ సైడ్ చూస్తే మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తాను రండి. ఇది మాస్టర్ బెడ్రూమ్ అనమాట. మంచి కింద టైల్స్ తీసుకున్నారు. ఫాల్ సీలింగ్ అయితే బ్యూటిఫుల్ ఫాల్ సీలింగ్. ఈ విధంగా మనకు 4x4 యూపీవీసీ విండో, అటాచ్డ్ బాత్రూమ్ అండి. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అనమాట. మాస్టర్ బెడ్రూమ్కి వెళ్తుంటే రైట్ సైడ్ వచ్చేసి ఇక్కడ మనకు ఒకటి కామన్ బాత్రూమ్ అయితే తీసుకున్నారు. నెక్స్ట్ చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్ బెడ్రూమ్ కింద టైల్స్, పైన ఒకసారి ఫాల్ సీలింగ్ చూడండి, మంచి ఫాల్ సీలింగ్. ఈ విధంగా విండోస్, నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్. దీనికి కూడా లో రూఫ్ అయితే తీసుకోవడం జరిగిందనమాట. ప్రాపర్టీ ఇది అండి. ప్రాపర్టీ అయితే 150 square yardsలో కన్స్ట్రక్షన్ చేశారు. 25x55 డైమెన్షన్స్ అండి. వెస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ 3000 SFTలో కన్స్ట్రక్షన్ చేశారండి. మరి ప్రాపర్టీ డీటెయిల్స్ అన్నీ కూడా తెలుసుకున్నాం కదా. ప్రాపర్టీ డీటెయిల్స్ తెలుసుకున్నప్పుడు ప్రైస్ కూడా తెలుసుకోవాలి కదా. ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకు 1,30,00,000 అయితే చెప్తున్నారండి. ఇది ఫిక్స్ ప్రైస్ కాదండి, నెగోషియబుల్ అన్నమాట. ప్రాపర్టీ వచ్చేసి దమ్మాయి కూడా వాయుశక్తి నగర్లో అయితే ఉందన్నమాట. ఈసీఎల్కి చాలా నియర్ బై అండి. నాగారంకి అయితే నియర్ బై అన్నమాట.
మీకు ఎవరికైనా ప్రాపర్టీ నచ్చినట్లయితే డైరెక్ట్ స్కీమ్లో ఓనర్ నెంబర్ ఉంటుందని డైరెక్ట్ ఓనర్ని కన్సల్ట్ కండి. దీనికి 80% లోన్ కూడా రావడం జరుగుతుంది అనమాట. ఈ ఏరియాలో పర్ స్క్వేర్ యార్డ్స్ 45,000 to 50,000 అయితే నడుస్తుందని చెప్పేసి ఓనర్ చెప్పినాడు. మీకు నచ్చినట్లయితే డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఉంటుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్, ఎన్ని స్క్వేర్ యార్డ్స్, డైమెన్షన్స్, లొకేషన్ డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్లో క్లియర్గా మెన్షన్ చేస్తాను. మీకు డైరెక్ట్ లొకేషన్కి వచ్చేయండి. ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ ఇక్కడ చాలా ఉన్నాయండి, ఇది ఒకటి కాదు. వాటన్నిటిని చూసి మీకు ఏది నచ్చితే అది పర్చేస్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ ఇంకా చూడాలనుకుంటే మన బడ్జెట్ ఫ్రెండ్లీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్.